మహాలోకములో ప్రతిష్ఠించబడిన నామం. అది దేవదూతలు నివసించే స్థలం. ఏ మనుషుడు ఆ స్థలానికి చేరడానికి వెళ్ళిపోవడం, ఏ ర్యాకెట్స్ కూడా, మనుషు జ్ఞానం చేత ఉపయోగించే ఏ పరికరాల ద్వారా కూడా దేవదేవుని దగ్గరికి వెళ్ళటానికి నో పర్మిషన్ లేదు. మన భూమి త్రవ్వకాల్లో దొరికేవాడు కాదు ఆయన. ఇందులో మనం చూస్తే నక్షత్రాలు, సూర్యచంద్ర గెలాక్సీలు ఉన్నవి. వెతికితే అక్కడ దొరికేవాడు కాడు ఆయన. ఇందులో వెతికితే దొరికేవాడు కాడు, మట్టి మీద వెతికితే దొరికేవాడు కాడు. ఈ సర్వ జగత్తుకు అతీతుడు, జగత్పాలకుడైన దేవుడు సృష్టిని తన మహత్తు గల మాట చేత శూన్యంలో అలంకరించిన దేవుడు. ఏమండి, ఈ సృష్టికి వెలుపట ఉన్నవాడు దేవుడు కానీ సృష్టిలో ఇమినవాడు కాదు. అది దీని అర్థం. ఈ సృష్టికి వెలుపట సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, భూమి కానివ్వండి, ఈ అనంత విశ్వమంతా కూడా నిండిపోయిన ఏ దృశ్య ప్రపంచమంతా కూడా వాటన్నిటిని తన మహత్తుగల మాట చేత ఈ అనంతమైన సూర్యుడు అలంకరించిన సృష్టికర్త వీటికి వెలుపట ఉండేవాడు, వీటికి వెలుపట ఉండేవాడు. ఒక సైంటిస్ట్, ఒక ప్రజలు అన్నాడు, ఆయన ఏమండి, ఈ అనంతమైన విశ్వములో ఈ భూమి ఒక చిన్న ఇసుక రేణు అన్నాడు. చూసారా, ఈ విశ్వంలో ఈ భూమి ఒక గోళం, ఇది చిన్న ఒక రేణు అన్నారు, ఇసుక రేణు అన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నాడు, చంద్రలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన బొటన వేలుని ఇట్లా పెట్టి భూమికి చూపిస్తే ఈ బొటన వేలు అడ్డపడితే భూమి కనపలేదట. అంతేనండి, ఈ మహావిశ్వములో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఆయన మాత్రమే కార్యాన్ని ధరించేవాడు, సమర్థుడుగా. ఆ మహాదేవుడు అందరి సొత్తు. మానవ గుంపు భూమి మీద మనకు ఉన్నాయి రండి, రకరకాలుగా సరిహద్దులు ఉన్నది. సృష్టికి సరిహద్దులు, భూమికి సరిహద్దులు, సముద్రాలకు సరిహద్దులు కదండి, గ్రామానికి సరిహద్దులు, పట్టణానికి, జిల్లాకు, స్టేట్స్ కి కూడా సరిహద్దులు ఉన్నాయి. దేవుడు సృష్టానికి మాత్రం హద్దులు లేవు. సూర్యుడికి హద్దులు లేవు, గాలికి హద్దులు లేవు. వర్షం అంతటా అందరికీ, వర్షము దేవుడికి అక్కర్లేదు. సూర్యకాంతి దేవుడికి అక్కర్లేదు. సూర్యకాంతి మానవుడికి అవసరం. వర్షము మానవులకు, దేవుడికి అక్కర్లేదు. ఈ విశ్వజగత్ అంతా కూడా దేవుని చేత సృజించబడిన సృష్టం. ఇది ఆశ్చర్యం అండి. సృష్టి అర్థమైతే సృష్టికర్త ఎంత గొప్ప సార్వభౌమాధికారుడో అప్పుడు అర్థమవుద్ది. మన మధ్యలో మెదిలే ఆలోచన మేరకు పరిధిలో ఉన్నవాడు కాదు ఆయన. అనంతమైన దేవుడు, అనంత లోకములో ఈ జగత్తును ఆరంభించిన దేవుడు, ఈ జగత్తు మీద కాలాన్ని ప్రారంభించిన మహాదేవుడు, కాలానికి అతీతుడైన వాడు, కాలాన్ని ప్రారంభించి కాలాన్ని ముగించేవాడు, కాలములో విడిపోయిన జగత్తును ఒకనాడు ముగించేవాడు. అందుకే ఇంగ్లీష్ లో మనకు అందరికీ తెలుస్తుంది దేవుడు గాడ్ అని. జనరేటర్, ఆపరేటర్, వినాశకారి అంటే ఆయన ఉత్పత్తి చేసేవాడు, పరిశీలించేవాడు, చివరికి ఈ జగత్తును కూడా ముగించేవాడు. దేవుడు అన్న మాట పుట్టిన ప్రతి మనుషుడు అంతరంగంలో ఈ ఆకలి పుట్టించిన వాడు దేవుడే. అతడికి వేదాంతం తెలియకపోయినా, మ్యారేజ్ లేకపోతే, పెద్ద జ్ఞాని లేకపోయినా, తన అంతరంగంలో జ్వలించిన ఆ జ్వాల దేవుడు పుట్టించాడు. పోయినారా, అది ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి స్టేట్స్ లో, భూమి మీద ఉన్న సర్వ ప్రపంచంలో వేల భాషలో ఉన్న భాషలు వేరుగా ఉండవచ్చే కానీ భావం మాత్రము దేవుడు. ఈ ఆకలి పుట్టించిన వాడు దేవుడు. అందుకే ఎక్కడ ఉన్న ఏ లోకములో ఉన్న కూడా పోయినారా, దేవుడు 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 అన్నమాట ప్రతిధ్వనిస్తుంది ఈ మట్టి మీద నుండి.
మహాలోకంలో మహాదేవుడు ఆ గొప్ప ఆనందదాయకమైన ఆ గొప్ప తృష్ణ మానవుడి అంతరంగములో ఆయన్ని వెలిగించిన వాడపోయినారు. అందువల్ల దేవుడు అందరికీ అవసరమే, దేవుడు అందరికీ అవసరమే, మానవులు అందరూ దేవుడికి అవసరం. ఈ సన్నిహిత సంబంధం కలిగించిన వాడు దేవుడే. అందుకే కనబడని అనంతమైన దేవుణ్ణి మానవుడు తన మధ్యలో ఇముడ్చుకున్న ఒక పదార్థాల ద్వారా వెళ్ళిపోయాడు. బాగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఆయన సృష్టమును విడిచిపెట్టి దైవ గ్రంథమే సాక్ష్యం ఉంది, మా సొంత మాటలు కావు. చదువు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుడు అంటే సత్యవంతుడు అంతే. సత్యానికి ఎవరు సమాధి చేయలేడు. సత్యం ఎప్పుడు కూడా నిరంతరం సత్యమే. అది చినిగితే చింపేది కాదు, బూడిదేది కాదు, నీళ్ళలో ముంచుతబడినది కాదు. దైవంలో నిరంతరం సత్యం. దేవుడు సత్యవంతుడని దైవ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ప్రియుల, ఈ సత్యాన్ని మనుషుడు ఏం చేశాడు? ఏమన్నాడు? అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా వినండి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. మానవుడు సృష్టమును పూజించడానికి ప్రారంభించాడు. సృష్టం అంటే మనకు కనబడే దృశ్య ప్రపంచం, మనకు కనబడే దృశ్య ప్రపంచం అండి. ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా పదార్థాలతో నిండిపోయింది. ఈ పదార్థాలన్నీ కూడా అణువుల సముదాయం అంతే. ఈ అణువుల సముదాయంలో పదార్థములన్నీ కూడా కలిసి ఈ సృష్టి మీద దేవుడు నింపాడు. గాలి, నీరు, భూమి ఇవన్నీ కూడా పదార్థాలతో తయారు చేయబడిన లేక అలంకరించబడిన ఈ సృష్టి అంతా కూడా ఒకనాడు ముగింపులోనికి వస్తుంది ప్రియుల. అందుకే ప్రతి పదార్థానికి ప్రారంభం ఉంటది, ప్రతి పదార్థానికి ముగింపు ఉంటుంది. అంటే కనబడి ఈ దృశ్యమంతా కూడా ఒకనాడు అదృశ్యమైపోతుంది ప్రియుల. అందుకే దేవుడు ఆ కార్యములు ధరించేవాడు. మహాదేవుడు సృష్టికర్త ప్రియుల. సృష్టికర్తను విడిచిపెట్టి మనుషుడు ఏం చేశాడు? సృష్టమును పూజించి సేవించిదే మనం చూస్తాం ప్రియుల. అన్నమాట చూడండి. అలాగే 23వ వచనం పై భాగంలో 23వ వచనం దేవుని మహిమను చూసారా? అక్కడ సత్యాన్ని అసత్యంగా మారిస్తే మళ్ళీ ఇక్కడ ఏం చేశారు? అక్షయుడకు దేవుని మహిమ. అక్షయుడు అంటే క్షయము కానివాడు. క్షయము కానివాడు దేవుడు. మనుషుడు ఏం చేశాడు? క్షయము కంటే నశించిపోయే రూపం అన్నాడు. క్షయముకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమను స్వరూపములుగా మార్చిరి. చూసారా? మనుషుడు హృదయంలో మాత్రం ఆలపన ఉంది. మనుషుడి యొక్క హృదయంలో ఆ గొప్ప కేక తృష్ణ ఉంది. కానీ మనుషుడు ఏం చేశాడంటే కనబడని అనంతమైన దైవత్వాన్ని ఒక పదార్థ రూపంలోకి మానవుడు తనకు తాగే మనుషుకు ఆడిపోయినారు. అందుకన్నాడు సృష్టికర్తను మనుషుడు విడిచిపెట్టాడు. ఇక్కడ అన్నాడు దేవుని యొక్క సత్యమును అసత్యమునుగా మార్చాడన్నాడు. కర్తను విడిచిపెట్టాడు. సృష్టికర్త మహాదేవుడు. చాలా చాలా గొప్ప సంగతులండి దైవ గ్రంథంలో. చాలాసార్లు మనం సులకన భావంగా తీసుకుంటాం, కానీ చాలా పొరపాటు ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటే సర్వలోకానికి అధినేత. నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు సర్వ శరీరులకు నేను మాత్రమైనా ఆయన సకల జీవులకు పోషణకర్త. సమస్తమును ఆయన కలిగించినాడు. మాట అన్నాడు, కలిగి ఉన్నది ఏది ఏమన్నాడు? ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు ప్రియుల. ఆది సంభూతుడైన దేవుడు ఆధారభూతుడు. విశ్వ జగత్తుకు ఆయనే ప్రారంభకుడు ప్రియుల. యేసు అను నామమును ఆయనే ధరించుకుని వచ్చాడు. కుమారుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము 4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన మహాదేవుడు మానవ కోటికి ఉచితంగా అనుగ్రహించాడు. తన కృప మహిమ ఏమండి, మానవుడికి దేవుడు అనుగ్రహించిన అన్ని ఉచితమే. నువ్వు అడిగితే ఇచ్చింది కాదు వర్షం, నువ్వు అడిగితే ఇచ్చింది కాదు గాలి, నువ్వు అడిగితే ఇచ్చేది కాదు కాంతి, రాత్రి వేళ చంద్రుడు. ఏమండి, చంద్రుడికి సముద్రానికి బంధం ఉంది, సూర్యుడికి భూమికి బంధం ఉంది. ఇదొక మ్యాగ్నెటికల్ పవర్. సముద్ర జలరాశులను ఒక్కసారి కుదుపులోనికి తీసుకొచ్చే చంద్రుడే. చంద్రుడికి సముద్రాలకు బంధం సైంటిఫికల్ గా చెప్తుంది, గ్రంథం చెప్తాం. ఆయన ఒక మాట చూడ, ఆదికాండం మొదటి అధ్యాయం 14 దేవుడు పగటిని రాత్రిని వేరుపడుతున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలు అన్నారు. ఆ జ్యోతులు సూచనలు కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై వెళ్ళుగాక అన్ను. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలముందు జ్యోతులయ్యుండుగాక అని పలికెను. ఆ ప్రకారమే ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేస్తున్నాం. ఏమండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైన మహాశక్తి వలన ఈ గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. అందుకన్నాడు మానవుడికి సమస్తమును ఉచితమే. ఈనాడు మనం తినే తిండి, నువ్వు పీల్చే గాలి, అది ఎక్కడండి గాలి? సముద్ర జలరాశుల నుండి భూమి నుండి ఇదొక ఆకర్షణ శక్తి, అదొక పీడన శక్తి. ఆ గాలి ఉత్పత్తి దేవుడే కలిగించాడు. మనం అడగలేదు. అది దేవుడు గాలిని తన ధనాగారము నుండి రవింపచేశాను. గాలి ఇచ్చినవాడు ఆయనే, సూర్యుడు ఇచ్చినవాడు ఆయనే, నక్షత్రములు ఇచ్చినవాడు, చంద్రుడు ఇచ్చినవాడు, భూమిని ఇచ్చినవాడు, సముద్రములు ఇచ్చినవాడు. సకల సంపద, భూమిలో గర్భములో దాచిన సకల నిధులు నీకు పెట్టాడు. నీ భూమిని కాళ్ళ కింద ఉండే భూమి, ఆ భూమి గర్భంలో సమస్త నిధి ఉన్నాడు. 24వ అధ్యాయంలో ఏమన్నాడు? భూమియు దాని పరిపూర్ణత ఆయనవే, 1000 కొండల పశువాసులు ఆమెనవే. భూమి దాని సకల వైభవం అంతా కూడా ఆయన. సోదరుడు గమనించు, నీ కాళ్ళ కింద ఉన్న భూమి నీది కాదు, అది ఆయనదే అన్నాడు. భూమి నాది, నేను నీకు నరులకు నేను ఇచ్చితిని అన్నాడు. నువ్వు నిలిచిన భూమి నీది కాదు, నువ్వు ధరించిన దేహం ఉందే అది నీది కాదు. నీ తల్లి గర్భము చీకటి గదిలో మెత్తటి పదార్థాల మధ్యలో నీకు రూపమిచ్చి నీ జీవితానికి, నీ శరీరానికి రూపకల్పన చేసిన ప్రధాన శిల్పిదేవుడు ఆయనే. ఆయన ఒడిలో నుండి నీ తల్లి ఒడిలో నుండి భూమికి వస్తున్నావు. ఇదంతా జరిగించేవాడు ఆయనే. నువ్వు బ్రతకటానికి గాలిచ్చాడు, నువ్వు చెల్లించడానికి జీవాన్ని చేశాడు, ప్రాణం ఇచ్చి రేపటిచ్చాడు, ఊపిరి చేశాడు. నువ్వు నిలిచి భూమి మీద జీవించడానికి సమస్త వనరులు దేవుడు మానవుడికి ఉచితంగా ఇచ్చాడు. ఎంత గొప్ప సత్యం అండి. నేను లేకపోతే జీవకొట్టలేదు. ఎవరు అడిగారు? ఆయన ఇచ్చారు. జలరాశులు, సముద్రపు యొక్క జలరాశుల మీద నేను భూమిని పరిస్థితిని అన్నాడు. యోగ గ్రంథంలో మాట భూమి మీద నీటి మీద పరిస్థితిని అన్నాడు. అంటే భూమికి పునాదులు జలరాశులు, కదిలే జలముల మీద భూమి పరిచి ఖండాలుగా విభజించి ఖండాలలో దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మానవుడేదలో చూపించి మానవ గుంపును మండలం భూమి మీద నిలింప చేసిన వాడు దేవుడు. పోయినా సృష్టి ఆయన తన మహత్తుగల మారు చేత చేశాడు. అదొక ఎత్తు.
ఆ మట్టి భూమి మీద మానవ కుటుంబాన్ని జనింప చేసిన వాడు ఆయనే. చూసారా ఎంత గొప్ప శక్తిమంతుడండి దేవుడు. ఎక్కడికి వెళ్ళినా మానవుడు డిసైన్ అదే. ఆఫ్రికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, ఐరోపా వెళ్ళు, ఇవన్నీ ఎక్కడికైనా వెళ్ళు, భూమి మీద నీ డిజైన్, ఈ ఆకారం ఎవరిచ్చారు? దేవుడే. నువ్వు చూపించగల గాలి దేవుడే. ఆయన అన్నాడు, నీ తల మీద వెంట్రుకలు కూడా నేను లెక్కించుతున్నాడు, నీ అడుగులు నేను లెక్కించుతున్నాడు, నీ తల్లి గర్భములో నువ్వు నీ ఎదిగే రీతి నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. పిండమునయ్యుండగా నా నేత్రాలు నేను చూసినవన్నారు. ఏమండి, మట్టి మానవుడు దాగటానికి మాత్రం ఆయన పవిత్ర దృష్టి ఎదుట ఏది చాలదు, ఎవరు చాలదు. రహస్యమంటూ భూమిగా లేదు, సమస్తమైన తేటగా చూసేవాడు. నీ జీవితపు వెలికి ఎరిగిన వాడు. అందుకన్నాడు నీ కాల గతులు అన్నాడు. నీ కాల గతి ఏమన్నాడు? అది నా స్వాధీనం, అది నా వశం అన్నాడు. నీ ఆరంభం, నీ ముగింపు అది నాది అన్నాడు. నీకు తెలియదు. సోదరుడా, సోదరి, ఆలోచన వచ్చాయి. సృష్టికర్త అయిన దేవదేవుడు నిన్ను నన్ను గురించిన గొప్ప ఆయన వేదన, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇచ్చిన సృష్టికర్తను మరిచి మానవుడు సృష్టమును ప్రేమించుటకు ఆరంభించడానికి వ్రాయబడి ఉంది. ప్రియుల ఉన్న దేవుడు సత్యవంతుడు. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట, నేనే మార్గం అన్నాడు. ఏమన్నాడు? నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవం. జీవమునై ఉన్నవాడను, సత్యమై ఉన్నవాడను, మార్గమై ఉన్నవాడను అన్నాడు. అంటే ఈ అనంత లోకాన్ని దాటిన తరువాత నిత్యత్వానికి వెళ్ళి ఆ గొప్ప ఉన్నతమైన రాజ్యమునకు వారసుడు మార్గం ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు ఆయనే పలికాడు, నేను పైనుండి దిగి వచ్చినా కదండి అన్నమాట. నేను పైనుండి దిగి వచ్చిన, నేను భూమికి సంబంధిని కారన్నా. మానవునికి దేవునికి ఉన్న బంధం, ఆ వారిని ఆయన మాత్రమే కలిగించాడు. ఆయన పరలోకం దిగి వచ్చుచున్నాడు. అంటే పరలోక వైభవాన్ని, పరలోకం యొక్క ఉన్నతమైన శాశ్వత లోకం యొక్క అనంతమైన మహా గొప్ప ఉనికిని బట్ట బయలు చేసి భూమికి దిగి వచ్చిన వాడు యేసుప్రభు. ఆయన నేనే మార్గం అన్నాడు, నేనే నేనే జీవమునయ్య, నా ద్వారా తప్ప ఏమన్నాడు? ఎవరునూ పరలోకపు తండ్రి దగ్గరికి రాలేడు అని చెప్పి ఖండితంగా చెప్పాను. సోదరి, సోదరుడా, మార్గమైన యేసుప్రభు, సత్యమైన జీవాధిపతి అయిన దేవదేవుణ్ణి నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీవు ఉచితంగా కానీ ఖర్చు లేకుండా, కాళ్ళ తిప్పలు లేకుండా నీ వద్ద ఏమైనా ఇష్టపడి పొందాలని కోరేవాడు కాదు, కానీ నీ హృదయం కావాలని అంటే నీ మనసు కావాలని కోరుకున్నవాడు. రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఇది ఒక మతం అని ముద్రేశారు. ఇది ఒక మతం అని ముద్రేశారండి. ఇది మతం కాదు, మార్గం అన్నారు. మనుషుల యొక్క ఆంతర్య జీవిత పాపం యొక్క వెలిగిని, హృదయంలో కరుడు కట్టిన పాపం యొక్క మట్టిని కడిగి శుద్ధి చేయటానికి మనిషి యొక్క మనసును మార్చి, పరిశుద్ధుడిగా మార్చి, పవిత్రుడిగా మార్చి, భక్తుడిగా మార్చి, నీతిమంతుడిగా తీర్చి నిత్య శ్వాసానికి తీసుకుని వెళ్ళాలని పరలోకపు యొక్క తండ్రి అనంతమైన కోరిక. ప్రియుల అందుకైన దిగి వస్తే మనం ఏమన్నాం? నిన్నటోడు మొన్నటోడు అన్నారు. యేసుప్రభు లేకుండా భూమి మీద ఏ ప్రాణకోటి లేదు. యుగాన్ని రెండు భాగాలుగా విభజించిన వాడు క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. ప్రపంచమంతా నువ్వు నమ్మినా నమ్మకపోయినా కొట్టివేయడానికి వీల్లేదండి. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. ఈరోజు డేట్ ఉందే, ఇది క్రీస్తు. నువ్వు మూలాలు పడకపోయినా చరిత్ర సాక్ష్యం, రికార్డు. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. మహారాజ్యాలు, చక్రవర్తులు జయించి యుద్ధాలు చేసి దేశాలు కొల్లగొట్టుకొని వెళ్ళినా అది క్రీస్తు యొక్క పూర్వమే ఆ కార్యములు జరిగించిన వారు. అయితే ఈ రెండు యుగాలను విభజించిన యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి క్రీస్తు యొక్క ఉన్నతమైన గొప్పతనాన్ని ఈ సృష్టి మీద ఆయన స్థాపించి వెళ్ళారు. ప్రియులారా, అందుకే క్రీస్తు శకం,
క్రీస్తు పూర్వమని ఈ యుగాన్ని ప్రపంచమంతటికి రెండు భాగాలుగా విభజిస్తున్నట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు అంటే నిన్నటోడు మనటోడు కాదండి. ఆయన నిత్యుడు నిరంతరం ఉండేవాడు. కలిగి ఉన్నది ఏది అయినా లేకుండా కలుగలేదన్నాడు. ఇంత గొప్ప సృష్టికర్త దేవుడు మానవలోకానికి అవసరమై ఉన్నవాడు ఆయనేని తనకు తాను సత్యనతగా కలిగి తనకు తాను ప్రత్యక్షపరుచుకొని భూమి మీదకి దిగివచ్చాడు. నేను పరిశుద్ధుడను అన్నాడు. నేను పరిశుద్ధ దేవుడును అన్నాడు. నేను పరిశుద్ధుడను. దేవుడికి ఆ మాట ఆయనకు మాత్రమే తప్ప మరొకరికి లేదు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. యేసుక్రీస్తులో పాపము లేదు, పాపము సోకలేదు, పాపము అంటలేదు. పాపము లేని పరమ పవిత్రుడు, జగత్తుకు అతీతుడు యేసు ప్రభు. ఆయన మహాలోకము నుండి ఎలా దిగి వచ్చారు అనంటే ఆయన మాంసయుక్తమైన దేహమును ఏమన్నాడు? తనకు తాను అమర్చుకున్నవాడు. నీ శరీరం నా శరీరం మన అమ్మ నాన్నది. మన శరీరంలో మన రక్తంలో పాప నియమం పాపము జీర్ణించుకొని జయించిన మానవ జాతి పాపమునకు చెరకు వెళ్ళింది ప్రియులారా. కానీ యేసు ప్రభువు నాడు ఆయన జన్మలో పాపం లేదు. మాంసయుక్తమైన దేహం తనకు తాను అమర్చుకున్నాడు. ఒక పరిశుద్ధురాని కన్యక గర్భములోనికి వెళ్ళాడు. ఆత్మస్వరూపుగా వెళ్ళాడు. శరీరాన్ని తనకు తాను అమర్చుకున్నాడు. లోకానికి ఆ ప్రత్యక్షమైన దైవత్వాన్ని రుజువు చేశాడు. అందుకే ఆయన పలికాడు సవాలు ఈ మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు? ఆ ప్రశ్న, క్వశ్చన్ మార్క్ అట్లనే ఉందండి. ఈ నేటికి దానికి జవాబు చెప్పడానికి తంటాలు పడుతున్నారు కానీ వల్ల పడదండి. ఎలా నువ్వు ఎక్కడెక్కడ ఇంకా మనం చెప్పుకునే మాటలు కాదు. విశ్వ ప్రపంచం అంతా అంగీకరించాలి మాట. ఆయనలో పాపము లేదు, పాపము సోకలేదు, పాపము అంటని వాడు పవిత్రుడు, జగత్తుకు అతీతుడైన యేసు ప్రభు మాంసయుక్తమైన దేహంతో లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ ఒక్క మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం చూడమాట. ఆ పిల్లలు అంటే భూమి మీద ఉన్న మానవ కుటుంబం. ఆ పిల్లలు రక్తము మాంసమును కలవారైనందున అదే డిజైన్ మరణం యొక్క బలం గలవారని, మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణముతోనే ముళ్ళుకు ముళ్ళు, మరణముతోనే అపవాది యొక్క బలాన్ని నశింప చేసేటకు జీవిత కాలం అంతా మరణ భూమి చేత పాప దాస్యములకు లోబడిన వారిని వెలిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాడువాడాడు. చూసారా? అందుకు వచ్చాడండి యేసుప్రభు. యేసుప్రభు వచ్చి మనం ఏం చేస్తామంటే ఆ సత్యాన్ని అడుక్కుదొడ్డి మన యొక్క స్టేటస్, మన యొక్క ఘనత, మన యొక్క మెప్పు. మీకు చిన్న ఉపమానం చెప్తాను. ఒక తల్లిదండ్రులు ఆ పిల్లడు బర్త్డే చేశారు. బర్త్డే చేస్తే ఆ పిల్లని పూర్వం ఉయ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఉయ్యాలు లేవనుకుంటాను. ఆ ఉయ్యాల పిల్లని వేసి ఊపి వాళ్ళమ్మ పనుల మీదకి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళందరూ తెచ్చిన బట్టలన్నీ ఆ ఉయ్యాల వేశారు. ఆ ఉయ్యాల నిండా వేశారు. చిన్నకు వచ్చింది, పెద్దకు వచ్చింది, అత్త వచ్చింది, జేజి వచ్చింది, మామ, అందరూ రిలేషన్ మొత్తం తెచ్చిన గుడ్డలన్నీ ఏమైనా మోహన మాత్రం ఆ ఉయ్యాల నిండా వేశారు. ఉయ్యాల్లో ఎవరున్నారు? అది ఆఖరి రోజు ఆయనకు దాని నిండా వేశారండి. ఇక అయిందమ్మా ఏంటి, ఇంకా పిల్లల్ని తీసుకురాలేదే, పిల్లల్ని తీసుకురాక స్నానం చేసి కూటం పెడతాను, యేసు ప్రభుని గురించి ప్రార్థన పెట్టించుకుంటాం, యేసు ప్రభుని గురించి ప్రార్థన పెట్టించుకుంటాం అని ఆ తల్లి పరుగులెత్తుకుంటూ వచ్చింది. గుడ్డలన్నీ ఎత్తేసింది. లోక ఉయ్యాల నీరెక్కపోయి ఉన్నాడు. ఒక్కసారి ఆ పిల్లని ఎత్తుకొని గగ్గోలు పెట్టి ఏడ్చిందంటే చూసారా? చివరికి పిల్లలను చంపేశారు. అసలైన సృష్టికర్త దేవదేవుని మానవుడు అడుక్కు దొబ్బాడండి. నేను అన్నానని కాదు, కానీ మీరు దాన్ని క్షమించండి, మీరేమనుకోవద్దు. విమర్శ కాదు కానీ సవరణ కొరకు అంతే. విమర్శ వేరు, సవరణ వేరు. ఈనాడు చెక్క సిలువలు తెచ్చి పెట్టుకున్నారు. నాకు తెలిసినంత పిల్లోడు
ఎవరు తెచ్చిండే ఇంత చిన్న శిలవ తెచ్చి మెడకేసుకున్నాడు. ఇంత చిన్న శిలవ ఎవరు ఇక్కడ తెచ్చిందంటే మా అమ్మ తెచ్చింది, కొనక్కొచ్చింది అన్నాడు. మెడకు కట్టుకొని తిరుగుతున్నాడు. మీరేమనుకోవద్దు, ఎక్కడికి పోయినా తల్లి అయిన మరియమ్మ కొంగు సాటును ఎట్లుంటాడు యేసు ప్రభు? చిన్న పిల్లోడు, అంత పిల్లోడు లాగా పెడతాడు. చేస్తా న్యాయం అండి. ఆయన ఎవరనుకుంటా? సాధనంగా స్త్రీని ఎన్నుకున్నవాడు సృష్టికర్త. ఆయన అన్నది యేసు ప్రభును, నా ప్రభువు నాతో, నా ప్రభు అని పలికాడు. ఆ తల్లి మరియమ్మ యేసు ప్రభువు ఏమన్నది? నా ప్రభు. నన్ను ఒక ఆయన అడిగాడు అప్పుడే, ఏమయ్యా అయితే మరియమ్మను తీసేస్తావా? నేను ఎప్పుడన్నా తీసేయలేదు. పాశం వండుకున్నాము, ఆకలి తీరింది, కుండ ద్వారా కాదు కదా. పాకం ద్వారా ఆకలి తీరింది కానీ, కాబట్టి నీవే నాకు దిక్కని కుండకు సల్యూట్ చేయటం లేదు కదా. ఎవరనుకున్నావు? దేవదేవుడు సృష్టికర్త ప్రభువు యేసుక్రీస్తు జాగ్రత్త పైగా నీ ఊహల్లో, నీ మదిలో స్వంతంగా చిన్నగా మరుచుకునే ఆ తలంపుల ఇవుడుగా ఆయన ఎన్నిచ్చగా. ఆయన శక్తివంతుడైన దేవదేవుడు. శవాలతో మాట్లాడిన వాడు ఆయన కాదా? శవాలతో మాట ఉన్నదండి. మన ఊళ్ళో పుట్టిన ఊరు పుట్టిన వాళ్ళు చేయడం ఉన్నారన్నా, జిప్పుడు వెళ్ళం కదా, ఎత్తకపోయినప్పుడల్లా అది దించేది గట్టిగా ఎవరు లేచారా? ఎవరు లేచారండి? ప్రపంచంలో 3 ఉన్నాయి. పోయిన మళ్ళీ తిరిగి రావంట. ఏంటో తెలుసా? పోయిన ప్రాణం మన నోటి కాలం. పోయిన కాలం అంటే 2 దినము, ఈరోజు రాదు. ఇంకోటి ఏంది? పరువు పోతే రాదు. ఈ మళ్ళీ తెచ్చకలేవు. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవదేవుడు ఆయన మహాపరిశుద్ధుడండి. అవన్నీ మనకిచ్చి రేపు నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జీవితాన్ని గురించి లెక్కడుతాడు. నేను ఇంకా నీ కుటుంబానికి లెక్క ఉంది కదా, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద లెక్క ఉంది కదా. నీ కుటుంబ పరిస్థితుల్లో ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత వినియోగం, వ్యాధులకు ఎంత, కుటుంబానికి ఎంత, ఇంటికి ఎంత, బంధువులకు ఎంత, ఖర్చులు ఎంత, భర్తలంత, వెళ్ళి లెక్క. నీ కుటుంబం మీద నీకంత లెక్క. అంత గొప్ప వివరణ కొరకు నువ్వు మనం ప్రార్థనే. మరి ఇన్నిచ్చిన దేవుడు నీ జీవితాల గురించి లెక్కడగడా? సోదరుడా, నువ్వు ఏమైనా ఎరిగినవాడు, ఏం చేస్తున్నావో ఎరిగినవాడు, ఎప్పుడు ముగించి చేసుకొని నిత్యత్వానికి వెళ్తావు, అన్నీ ఎరిగినవాడు దేవుడు నీ జీవితానికి లెక్క. ఏంటా లెక్క అంటే, ఆయనను విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్లు వెచ్చడిగా పాపముతో పొడుగులాడి, పాపంతో పొడవేసుకొని విలువైన నీ జీవితానికి వెలపెట్టి ఒక కాలాన్ని నీకు ఇచ్చి, ఆ కాలంలో నా సొత్తు కావాలని కోరిన నీ దేవుడు నీకు జీవాన్ని పోసి, ఊపిరి పోసి, నీకు ఇచ్చిన రూపం ఇచ్చి, నీకు ఒక కాలాన్ని, ఒక దినాన్ని పెట్టి దినదినము నీ వెంట చూస్తున్న దేవదేవుడు నీ జీవితానికి లెక్క ఉందా? లెక్క ఖచ్చితంగా. నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష ఖరారు. అసలు పాపానికి శిక్ష వేయకపోతే దేవుడే, ఆయన దేవుడే కాదు. పాపానికి శిక్ష ఉందా? ఉంది. దేవుడు పెట్టింది కాదు, అది పాపమానం వచ్చి జీతం మానం అన్నాడు. ఈ పాపానికి జీతం మరణం ఉంది. మరణం అంటే మనం అనుకునేది దేహము నుండి బయటికి వెళ్ళిపోయేది కాదు. దేహము నుండి బయటికి పోతే ఇంట్లో దాని మీద పడి ఏడుస్తాడు అంతే. కానీ దేవుడు దాని మీద పడి కాదు, దానిలో ఇంతకాలం నీకు రూపం ఇచ్చి భూమి మీద తిరిగావే, నన్ను ఎరుగక, నా యొక్క పవిత్రతను, నా పరిశుద్ధతను సన్మానించక నీ జీవితం అంతా తిరిగి కాలాన్ని వృధా చేసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. సోదరుడా, నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతావే, శాశ్వతమైన ఎడబాటు అగ్నికి వెళతావని పరలోకము సృష్టికర్త రెండు గురించి ఆయన వేదన పడతాడండి. అందుకే దేవుడు దుఃఖపడేవాడు. నీ దేహంలో నీ గుండె ఆగిపోకమనిపే, నీ దేహాన్ని విడిచిపెట్టబడకమనిపే, పాము తన పుష్పను వదిలిపెట్టి సజీవంగా బయటికి వెళ్ళకమనిపే
నీ దేహంలో ఉన్న నీవు ఈ రాత్రి విడుతున్న నీవు నీకు నీ దేవునికి తెగదెంపులు చేసే నీ పాపం నీ మెదిలే పాపం అది చిన్నది కానీ పెద్దది కానీ శిక్ష ఖరారు చేయబడిన ఆ పాపమును తప్పించడానికి పరంధాముడిగా మహాలోకముడు దిగిరిచిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకన్నాడు పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడు? రెండు కులాల మధ్యకి వచ్చాడా? ఆయన లోకమునికి వచ్చును. లోకం అంటే ఏంటి? మనుషులే. గురజాడ అప్పారావు గారు ఉన్నారు కదా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే ఉన్నారు. అధునాతన కవి భూమి మీద ఉన్న మానవ కుటుంబం ఆయన సొత్తు ఉండగానే కోరుకునే ప్రత్యేకమైన ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే పాపములో ఉండి నువ్వు శాశ్వతంగా నాకు ఎడబాటు కావద్దు, క్షేమంగా ఉన్నప్పుడే ఈ సత్యాన్ని వెరిగి పాపముతో జోడిపోక పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుని పాదాల మీద వాడిపోయి నీ పాపము చింత ఎరిగిన నీ తండ్రి దగ్గర క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు సోదరుడు అధ్యాకరించబడు. పాపాన్ని తప్పించుకోటగా అన్నాడు నీ వల్ల. నీకు చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఒక పండుగ సందర్భంగా ఆ ఇంటి వారందరూ కూడా పిండి వంటలు చేసుకున్నారు. అంటే సమృద్ధిగా పిండి వంటలు పిండి వంటలన్నీ చేసుకొని కమ్మగా తినాలని, సరే మనొచ్చినానికి తిన్నావు లేని వాళ్ళు ఏం చేశారంటే ఆ సంబరం జరుగుతుంటే ఆ సంబరం కాడిపోయింది అందరూ. ఇంతలోకి 4 దొంగలు ఆ ఇంట్లోకి దూరపడ్డారు. ఎటన్నా తిప్పలు పడి లెక్కిపోయాడు జరగట. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే పాపము నిన్ను తల్లిని పట్టుకునేది ఖాయం. నువ్వు వరుసలేము కానీ అది మరవదు. ఎందుకు కదిలిస్తుంది, బెదిలిస్తుంది. నీ పాపము మోయలేనంత భారం అద్దరికి తరుముకుంటూ వెళ్ళి అప్పగించేది పాప భారం. వాళ్ళకు వెళ్ళారు, అంతలకు ఎత్తుకులాడితే ఏం దొరకలే. బాగా గమ్మట్లాడుతూ ఉండయి పిండి వంటలను మట్టగా తిన్నారు. తింటా ఉంటే ఈలోగా వాళ్ళు ఏమో వాకి వేసినట్టున్నదే. ఎవరున్నారు అని అంటే వాళ్ళని తన్నుకుంటా దొడ్డి వెళ్ళిపోయాడు. ఒకడేమో మచ్చు మీద ఉన్నాడు, ఒకడేమో తలుపు సాపమన్నాడు. వీళ్ళ పోవడానికి కుదరలా. వాడు మచ్చు మీద కూర్చొని ఉన్నాడు, ఓడుకుతా కూర్చున్నాడు. కూర్చున్నాడు అన్నాడు ఆ ఇంట్లో. అదే ఆ పయ్యానికి తప్ప ఎవరికి తెలియదురా. దొంగతనము పయ్యానికి తప్ప ఎవరికి తెలియదురా అన్నాడు. వీడికి డౌట్ వచ్చింది. ఇడారున్నాడు మచ్చు మీద ఉన్నాడు. మచ్చు మీద ఉన్న సంగతి ఇలా తెలియదు కానీ నేను పయ్యోడికి తెలియకుండా జరిగిందిరా ఇది అని అనుకుంటాడు. వాడు ఊరుకోక నేను ఒక్కడిని కాదు తలుపు సాటున అది వాడున్నాడు చూడాలి. పట్టించారా లేదా? దాటిని కాదు పాపముతో ఎప్పుడు దాగబెట్టినా అది అయ్యేది కాదు. అది అయ్యేది దురాశ గర్భమును ధరించి అంతే. దురాశ గర్భమును ధరించి కొంతకాలం దాగబెట్టుకుంటామే కానీ అది చివరికి ఏమైంది? గర్భం అందరికీ తెలిసిపోతుంది. చివరికి మరణములకు చూసారా సోదరుడా, అంత ప్రళయాగ్ని గుండానికి వెళ్ళకూడదని పరలోకము తండ్రి మన వల్ల తన వాంఛను చూపిస్తూ మహాలోకములను దిగివచ్చి మన పాప విమోచన కొరకై తన పరిశుద్ధ రక్తాన్ని చెందించినాడు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మ తానే పుణ్యదాన బలియాగం సర్వమానవ పాప పరిహారం రక్త ప్రోక్షణం యోగస్యం. ఎవరిదా రక్తం? పరమాత్ముడి రక్తం. ఆ పరమాత్ముడే దేహాన్ని అమర్చుకుని దిగివచ్చి మన పాప విమోచన కొరకై తన పవిత్ర రక్తాన్ని క్రమత్త వరకు చెందించినాడు పైన.
నింగి నేలంతటా ఒక మొద్దు మీదకి వెళ్ళాడు, యజ్ఞమయ్యాడు ప్రియులారా. ఆయన ముందే చెప్పాడు, పాపములు క్షమించుటకు నా రక్తమును మీ కొరకు చిందించబడుతుంది, మరణమును పెట్టుటకు తిరిగి నేను తీసుకున్నకు నాకు అధికారం కలదన్నాడు. చూస్తారా ప్రియులారా, ఇంత చక్కని దేవుడు, ఇంత నిజ దేవుడు, ఎంత సత్యవంతుడైన దేవుణ్ణి వింటూ వింటూ వెలుచూపుగా చూస్తావా? వింటూ వింటూ కాదన్నట్టుగా వెళ్ళిపోతావా? వింటూ వింటూ పరిమితం చేసి వెళ్ళిపోతావా? సోదరుడా జాగ్రత్త. వినకపోయినా అంగీకరించిన ధృవీకరించిన దేవుడు కాకపోవడం, ఆయన మహాదేవుడు, పరలోకం నుండి దిగివచ్చిన యేసుప్రభువు. ఆయన చిందించిన రక్తముగా ఆయన విశ్వాసం ఉంచితే నీ పాపానికి పరిహారం ఉంది, క్షమిస్తాడు, పరిశుద్ధిగా మార్స్తాడు, పరమరాజ్యములకు వారసుడిగా చేస్తాడు. అంగీకరిస్తే ధనుడు, అంగీకరిస్తే నీ యొక్క జీవితానికి అర్థం ఉంది. కాదని త్రోసివేస్తే మాత్రం నీవు మంచిగా కనిపెట్టే పాపాలు మాత్రం అది కొడుకు నిద్రపోతే సోదరుడా సోదరి ఖచ్చితంగా దీనికి వెళతావు. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రుడిగా చేయనన్న మాట లేఖన సత్యం ఖరారు చేసి మన ముందు పెట్టాడు. అంగీకరిస్తే ధనుడు నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవదేవుడి రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నారు. సృష్టికర్త ఆయన సర్వస్థాన్ని విడిచిపెట్టి మన మధ్యకు దిగివచ్చి మన పాప విమోచన కొరకు సాధువైన గొర్రె పిల్లవలే, వదముతో పడుతున్న గొర్రె పిల్లవలే, కషాయం అనేది కత్తికి బలైనట్టుగా జగద్రక్షకుడు మానవ దేహముతో హతమైపోయిన పరిశుద్ధుణ్ణి నీవు అంగీకరిస్తే ధనుడు, కాదని త్రోసివేస్తే ఈ రాత్రి నీ జీవితానికి ఒకవేళ దేవుడు నీవు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి సంగతిని తెలియజేస్తున్నాడు. కానీ రేపు ఒకవేళ నీ జీవితానికి తెలియదండి, రేపు ఏమవుతావో నీకు తెలియదు. సోదరి సోదరుగా క్షేమ దినాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు నేను నీతో మాట్లాడుతుంది కానీ నా మాట నీ వినకుండా తులసివేస్తున్నావు. కానీ ఒకనాడు కష్ట దినాలు రాకమానవు, శ్రమ దినాలు రాకమానవు, నువ్వు ఎరగక నువ్వు మరిచిన ఒకనాడు నీ ఎదుట నిరులాగా ఒకటి త్రాడు వేలాడు దిక్కాయం తప్పించుకోవడానికి వెళ్ళాను. ఆయన పాదముల దగ్గర క్షమాపణ అడిగి క్షమిస్తాడు, పరిశుద్ధుడిగా మార్స్తాడు, నీ జీవితం పావనం చేస్తాడు. దేవుని చిన్న మాటలు మన క్షేమం కొరకై దేవుడు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.